పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామనకు స్తోత్రాలు చెల్లించున్నావు తండ్రి. మరి ముఖ్యంగా ఈ దినాన గుడ్ ఫ్రైడే ప్రత్యేకంగా మీరు మాకు ఇచ్చినటువంటి దినాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ దినం కూడి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకుని ఆత్మతో నింపబడి తమ పశ్చాత్తాపం గడిగి అయ్యా క్షమింపబడి మేము ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయండి. వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించుకోమని ఇప్పుడు నాయన నీ వాక్యాన్ని వివరించుతుండగా నాకు కావలసినటువంటి దైవ జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని దయచేసి నాయన వాక్యాన్ని వివరించడానికి కావలసినటువంటి జ్ఞానం దయచేయమని యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకొంచున్నా తండ్రి. దేవునామానికి స్తోత్రాలండి. మరి ఈ శుక్రవారం ఎన్నో శుక్రవారాలు మనం మన జీవితంలో చేసుకుని ఉంటాము. ఎన్నో సంవత్సరాలుగా ఈ గుడ్ ఫ్రైడేలు చేసుకున్నాను. నా జీవితంలో దగ్గర 40 సంవత్సరాలు నేను ఈ గుడ్ ఫ్రైడేలు చేసి ఉంటాను. సంఘంలో ప్రత్యేకంగా ఈ మొట్టమొదటి ఒక మాటను చదివి ఉంటాను సంఘంలో. అయినా దాని ప్రకారం మనం నడుచుకున్నామా లేదని పరిశీలించుకున్నప్పుడు ఏదో ఒక విషయంలో చిన్న తప్పు, చిన్న పొరపాట్లు మనం చేస్తూనే ఉంటాం. దేవుడు మనల్ని క్షమిస్తూనే ఉంటాడు. ఇప్పుడు నాకు ఇచ్చినటువంటి వాక్యము లూకా సువార్త 23:34. చదవండి ఎవరన్నా చదవగలరు. ఈ వాక్యం మనం తెలుసుకున్నప్పుడు మరి ఆయన్ని ఎక్కడి నుంచి ఈడ్చుకొచ్చారు? మన గెత్సెమనే తోట నుంచి ఆయనను ఈడ్చుకుని వచ్చారు, లాక్కుని వచ్చారు, కొట్టారు, గుద్దారు, మూర్చారు, కొట్టారు. ఆయన ఎన్నో హింసలు, బాధలు పెట్టి ఆయన మరి వారందరి కొరకు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఒక్కలే కదండి ఇవన్నీ చేసింది, అందరూ ప్రతి ఒక్కరినూ ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి, చేతుల్లో చీరలు, కాళ్ళలో మేకులు, అంటే మనం చేసినటువంటి తప్పులు, తప్పిదాలు, ఆ మార్గాలు, ఆ ఆలోచనలు, ముళ్ళ కిరీటం, ఇవన్నీ కూడా తలంచుకుంటే అసలు మనమైతే క్షమించలేము. చిన్న పొరపాటు మాట అన్నా కూడా మనం ఓర్చుకోలేము, క్షమించలేము. అట్లాంటిది ఇన్ని బాధలు, ఇన్ని హింసలు ఏడువబడి వచ్చి అయ్యా ఆ నిలువు కర్ర, అడ్డం కర్రను మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ఆ శిలువ జ్ఞాపం వస్తుందండి. శిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనముగాను మనకి దేవుని శక్తి అన్నది. ఆ శిలువ అనే శక్తిని మనం కలిగి ఉంటున్నాం దేవునిమైన బిడ్డలు. కాబట్టి మొదటి మాటని జ్ఞాపం చేసుకుందాం. క్షమించే గుణం ఎవరికి ఉంది? మనం లోకా సువార్తలు 15:11 చెప్పినట్టు అక్కడ ఒక మనిషికి 2 కుమారులు ఉంటారండి. షార్ట్ కట్ ఇదంతా చదివి చెప్పకుండా సమయం. ఇప్పుడు ఒక తండ్రికి 2 కుమారులు ఉంటారు. అందరికి తెలిసిన సంగతి, మనం ప్రతిసారి వింటానే ఉంటాము. మరి వాటి ప్రకారం ఉంటున్నామో లేదో అది దేవునికి తెలుసు. ఆ 2 కుమారులు, ఒకడు పెద్దవాడు, చిన్నవాడు. మరి తండ్రి చాలా ఆశ సంపాదించాడు, మంచిగా ఉంది. మరి చిన్న కుమారుడు మరి చక్కగా జలసాలు చేసుకుంటా, చెందుకుంటా, తండ్రి దగ్గర ఉంటాకి ఇష్టం లేక తండ్రితో గొడవపడి తనకు రావాల్సినట్టు వాటానంతా కూడా కొట్లాడి తీసుకొని వెళ్ళిపోతాడు. విదేశానికి వెళ్ళిపోయి అక్కడ జలసా చేసేసి సంబూరగా తిని ఆడుకొని పాడుకొని అంతా చేసిన తర్వాత బెల్లం ఉండంగానే ఈగలు అంటారు చూడండి, అట్లాగా స్నేహితులతో గడుచుకొని తన కాలం గడిపేసాడు. అంతా కారు చేసుకున్న తర్వాత ఇంకా తినడానికి కూడా ఆహారం లేదు. అప్పుడు తండ్రి జ్ఞాపం వచ్చాడు చూడండి. తండ్రి జ్ఞాపం వచ్చినప్పుడు పశ్చాత్తాప హృదయం కలిగింది. నా తండ్రి దగ్గరికి వెళ్తే ఎంతోమంది సేవకులు చక్కగా భోజనం చేస్తున్నారు, మంచిగా ఉన్నారు, నేనైతే ఇక్కడ చాలా కష్టపడుతున్నాను అని మనసు మార్చుకొని తండ్రి దగ్గరికి ప్రయాణమై వస్తాడు. ఇక్కడ తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు కుమారుని కొరకు. అప్పుడు దూరం చూడంగానే తండ్రి వెళ్ళి కౌగలించుకొని ముద్దు పెట్టుకొని గృహంలో తీసుకొచ్చాడు. తర్వాత అంతా మనకు తెలుసు. ఇక్కడ 2 కార్యాలు జరిగాయి. ఇక్కడ కుమారునికి ఏం కలిగిందండి? పశ్చాత్తాప హృదయం కలిగింది. తండ్రికి క్షమించే గుణం వచ్చింది.
ఈ రోజుల్లో మనం క్షమిస్తున్నామా? మన పిల్లలు తప్పులు చేస్తే క్షమించట్లేదు కాబట్టి వాళ్ళు ఏమైపోతున్నారు? తండ్రి దగ్గరికి రావటం వల్ల మరి వాళ్ళు చెడిపోటానికి మార్గాలు కూడా అవుతున్నారు. అదే మనం క్షమిస్తే ఒకళ్ళని బాగు చేసినట్టు అవుతాం, కొడుకులను దగ్గరగా తీసుకొని. కాబట్టి తండ్రులైన మనం, తల్లులైనా కానీ ఆ విధంగా క్షమించే గుణం, పశ్చాత్తాప హృదయం కలిగి మనం జీవించని లేఖన భాగాలు చెప్తున్నాయి. తర్వాత మత్తయి సువార్త 18వ అధ్యాయంలో సహోదరుని తప్పు, ఇక్కడ సహోదరుని తప్పు అనేక మందికి ఉంటాయి. అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఇట్లా ఉంటారు. తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలని అడుగుతాడు యేసయ్యని. అప్పుడు ఆయన ఏం చెప్తాడు? 7 మార్లు కాదు, 77 మార్లు మట్టుకు క్షమించు అని అతనితో చెప్పాడు. మనం ఆ క్షమించే గుణం మనకుంటుందా? అన్నదమ్ములు తప్పులు చేస్తే ఎన్నో సంవత్సరాలు మాట్లాడకుండా ఉంటాం. కానీ దేవుడు చెప్పినట్టుగా నడవాలంటే మనం ఏం చేయాలి? క్షమించుకోవాలి. ఒకరి తప్పులు ఒకరు క్షమించుకోవాలని ఈ లేఖన భాగాలు చెప్తుంది. అదే అధ్యాయంలో మరి ఇద్దరు యవనస్తులకి ఒక యజమాని ఏం చేస్తాడు? కొంత డబ్బు ఇస్తాడు. ఇది అప్పుగా వ్యాపారం చేసుకోమని కాదు, వాళ్ళ ఇంట్లో కష్టాల కోసం ఇద్దరికి అప్పులుగా ఇస్తే అప్పు తీసుకుని వెళ్ళిపోతాడు. మంచిగా తిని అంతా చేసుకుంటాడు. చెల్లించవలసిన అవసరం ఆ రోజు వచ్చింది. అప్పుడు తీసుకుని వచ్చినప్పుడు యజమాని పిలుస్తాడు తీసుకురమ్మని. దగ్గరకు వచ్చినప్పుడు ఏది మరి నా సొమ్ము ఏది నాది నాకు ఇమ్మంటే పశ్చాత్తాప హృదయం కలుగుతాడు, క్షమించమని అడుగుతాడు. తను డబ్బు ఇవ్వలేదు, కాళ్ళు పట్టుకొని అది చేసి ఇది చేసి ఆ యజమానికి ఇంకా డబ్బు చెల్లించుకుంటుంటే ఎంతసేపు నీ పిల్లలు నమ్ము, నీ వస్తువులు అమ్మేసి నా నువ్వు నాకు కట్టమని చెప్పినప్పుడు ఇంకా చాలా పశ్చాత్తాపం కలిగి ఉంటాడు. క్షమించమని అడుగుతాడు, కాళ్ళు పట్టుకుంటాడు నానా విధాలుగా తన తప్పును తప్పించుకోవడానికి. అప్పుడు ఏం చేస్తాడంటే క్షమిస్తాడు. క్షమించి ఇంకా సరేలేపో అని పంపించేస్తాడు. తర్వాత ఇతనికి ఇంకొకడు అప్పు ఉంటాడు. ఇతనే ఇచ్చుంటా ఒకదానికి మరి 1000 నాణ్యాలు తీసుకున్నాడు, క్షమించాడు. ఈ 50 నాణ్యాలు తీసుకున్నాడు. ఇక్కడ కోసం వదిలిపెట్టిన తర్వాత ఇంటి దగ్గర నుంచి వచ్చి వాడిని కాలర్ పట్టుకొని తీసుకుని వచ్చి నా డబ్బులు ఇస్తావా? అక్కడేమో క్షమింపబడ్డాడు, అక్కడేమో పశ్చాత్తాపడ్డాడు. ఇక్కడికి వచ్చి తన దగ్గరకు వచ్చి నా డబ్బులు ఇస్తావా లేదా కట్టు అటు దాన్ని సతాయించి షర్ట్ పట్టుకుని అట్లా ఇట్లా హింస పెట్టుంటే ఇంకా ఎంతో బతికులాడతాడు. ఇతను బతికులాడినట్టే బతికులాడతాడు. కానీ క్షమించలేదు. క్షమించపోకుండా తీసుకెళ్ళి జైలు ఇవ్వమంటాడు, హింసిస్తాడు. అప్పుడు నీలాంటి అందరూ చూసి ఇక తన యజమానికి వెళ్ళి చెప్తా, అయ్యా నువ్వేమో క్షమించావు, వాడేమో వాడిని క్షమించడం లేదు అనేసి చెప్తే అప్పుడు యజమాని నుంచి కోప్పడాలన్నమాట. కోప్పడ ఏం చెప్తారు చూడండి, మీరు ఒకరిని ఒకరు ఎట్లా ఉండారంట? ఎఫ్ఎస్సి 4:32 చదవండి ఎవరన్నా బైబిల్ ఉంటే. ఒకరి యందు ఒకడు కరుణాహృదయులై క్రీస్తునందు దేవుని మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరిని ఒకరు క్షమింపబడెను. ఇప్పుడు ఇద్దరు క్షమించినప్పుడు అతను కూడా ఏం చేయాలి? ఇంకో సహోదరుని కూడా క్షమించాలి. దేవుడు మనకు చెప్పింది క్షమాపణకి గుర్తుగా మనం ఆ విధంగా ఒకరి నుంచి ఒకరు క్షమించాలి. ఇక్కడ ఒక సహోదరుడు అపొస్తలుల కార్యంలో మనం చూసినప్పుడు స్టెఫెను జ్ఞాపం చేసుకుందాం. 7వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో స్టెఫెను ఏం చదువుతారా? అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము మనం 59 చదువుదాం. ప్రభువును గూర్చి మొరబెట్టుచు ఎవరు అపొస్తలులు, యేసు ప్రభువా నా ఆత్మని చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళని ప్రభువా వారి మీద ఈ పాపము మోపుకుమని
గొప్ప శబ్దంతో పలికాను. ఈ మాట పలికి నిద్రించాను. పౌలు అతని చావునకు సమ్మతించాను. అంతకుముందు పైన అంత వివరంగా ఉంటుంది, మనకు లేట్ అయిపోద్ది కాబట్టి ఏం తప్పు మాట ఏమనలేదు. వారు ఏ విధంగా ధిక్కరించారో, దేవుని మాటలు చెప్పినప్పుడు ఏ విధంగా హింసించారో ప్రవక్తలందరినీ ఇది చెప్తున్నప్పుడు వారు ఏ విధంగా కోపడ్డారో చూడండి. వారి మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూసి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండిన కోడై ఆకాశం వైపు తేరు చూసి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచినట్టు చూచి ఆకాశం తెరుబటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచినట్టు చూచుచున్నానని చెప్పాను. ఎవరు? ఈ యొక్క స్టెఫను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడేది. పట్టణపు వెలుపలికి అతను వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. చూడండి ఎంత అన్యాయం. మరి మాట వినలేదు, చేయలేదు, ఒక తప్పు దిద్దితే వాడిని శిక్షిస్తారు. ఆ విధంగా మరి స్టెఫను తన ప్రాణాన్ని అర్పించాడు. ఇవన్నీ కూడా క్షమించే మాట. మనం కూడా ఏ విధంగా క్షమించాలి ఒకరినొకరు అనేసి మన ఈ లేఖన భాగాలన్నీ మనకు చెప్తానే అన్నమాట. తర్వాత ఈ విధంగా మనం ఇప్పుడు చేరేనన్న మనము ఇదేమో క్షమాపణ గురించి మొట్టమొదటి మాట క్షమాపణ. ఎంతమందిని మనం క్షమిస్తాను, చిన్న మాట అంటే అలుగుతాము, క్షమించి మాట్లాడడం అసలు గంటలు గంటలు, రోజులు వారాలు కూడా మన రోజులు ఉంటాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఎవరో ఒకరు ఉండననే ఉంటారు ఖచ్చితంగా. చిన్న సమస్యలే, పెద్ద కొట్లాడుకునేది కాదు, ఏం కాదు. మనకు ఓర్పు లేదు, క్షమాపణ అసలే లేదు. కాబట్టి ఈ దినాన్ని మనం దేవుడు చెప్పిన మాటల ప్రకారం మనం ఏం చేయాలి, ఒకరికొకరు క్షమించుకునే గుణం మనకు కావాలి. ఒక స్త్రీ మరి ఏం చేసింది, ఆయన దగ్గరకు వచ్చి మరి ఒకరింటి భోజనానికి వచ్చినప్పుడు బాధతో వచ్చి విలువైనటువంటి తరబడి తీసుకొచ్చి పగలగొట్టాను, కాళ్ళకు చూసి వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకొని ఎంతో చేసింది. చేస్తున్నందుకు ఓర్చుకోలేదు. అప్పుడు ఏమైనాది, కొనుక్కుంటామంటే ఆమె నాతో ఈ విధంగా నన్ను ప్రేమించింది కాబట్టి, నాకు ఈ విధంగా చేసింది కాబట్టి, మీరు విస్తారమైన పాపాలు ఉన్నప్పటికీ నన్ను ఎంతగానో విస్తారంగా ఆమెను ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపాన్ని కూడా క్షమించి నేను చెప్పాడు. ఏ విధంగా ఇన్ని తప్పులు చేసినప్పుడు ఆమె ఏ విధంగా క్షమింపబడిందో మనం కూడా ఆ విధంగా మనలో ఎన్ని తప్పులు ఉన్న పొరపాటు అడిగితే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన తప్పకుండా మనల్ని ఆయన క్షమించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ మొదటి మాటను మనం జ్ఞాపం చేసుకుంటూ ఇంకా అనేక ఉన్నాయి మనం చెప్పాలంటే మనకి టైం లేదు. కాబట్టి ఈ క్షమాపణ అనే విషయంలో మనం జాగ్రత్తగా తెలుసు తెలియక ఏదైనా పొరపాటు చేసినప్పటికీ మనం సర్దు తీసుకుంటూ క్షమించుకుంటూ ఒకరం కూడా సంఘంలో సహవాసంలో మరి మన క్షమాపణ కూడా అనేది నేర్చుకొని మనం ఆ విధంగా ప్రవర్తించి నడుచుకోవాలి. ఈ మాట మీ అందరికీ నేను హెచ్చరిస్తాను. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించనుగాక.